హాయ్ అండి. ఈరోజు ఎంతో రుచికరమైన చేపల పులుసు చేసుకుందామా? ముందుగా చేప ముక్కలు శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. ఒక 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, పెద్ద టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక సిల్వర్ తెప్పాల్లో 5 స్పూన్లు ఆయిల్ హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకుందాం. చేపల పులుసు ఎప్పుడైనా సిల్వర్ తెప్పాల్లో పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయలు వేగుతుండగా 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇంట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి ఇంట్లో ఎందుకు రుబ్బుకోవాలంటే దానివల్ల మంచి రుచి వస్తుంది. రుచికి తగిన ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలన్నీ వేగి ఆయిల్ బయటకు వచ్చాక టమాటాలు వేసుకుందాం. ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగనివ్వండి. ఆ టైంలోనే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. దీనిలో త్రిబుల్ మ్యాంగో కారాన్ని మాత్రమే వేయండి. ఈ కారం ఏ జనరల్ స్టోర్లోనైనా మార్కెట్లోనైనా దొరుకుతుందండి. ఈ చేపల పులుసుకి ఇదే స్పెషల్. మామూలు కారం అయితే వేసుకోవచ్చండి, కాకపోతే దీనిలో మంచి కలరు, టేస్ట్, ఘాటు ఉంటాయండి. దీనిలో చిన్న పసుపుని యాడ్ చేసుకోండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ కలర్ కోసమే త్రిబుల్ మ్యాంగో కారం వాడతాం. ఇదంతా వేగి ఆయిల్ బయటకు వచ్చాక ఒక్కొక్క చేప ముక్కల్ని ఈవెన్గా వేసుకుందామండి. చేప ముక్కలన్నీ వేసుకున్నాక ఇప్పుడే గరిటెతో కలుపుకోండి. తర్వాత మరలా కలిపితే విరిగిపోతాయి. ఈ చేపలన్నీ వేగిన తర్వాత 2 కప్పుల చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. 2 కప్పుల చింతపండు రసం రావడానికి 50 గ్రాముల చింతపండుని నేను నానబెట్టుకున్నానండి. ఈ పులుసు మరుగుతుండగా 2 పచ్చిమిరపకాయల చీలికలు, కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు వేస్తే మంచి రుచి వస్తుంది. లాస్ట్లో మనం ఫిష్ మసాలా యాడ్ చేసుకొని మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసు మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.